బ్రేకింగ్ న్యూస్ ప్రతి ఏడాది మాదిరిగానే మరి కాసేపట్లో హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించబోతున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఆకాష్పూరి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. శ్రీరామ నవమి వేళ జరగనున్న ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ధూల్పేట గల్లీలు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతున్నాయి. హనుమాన్ శోభాయాత్ర గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్, శోభాయాత్రకు సంబంధించిన సమాచారం ఏంటి? ఏ ఏ రూట్లలో ఈ శోభాయాత్ర వెళుతుంది? ఎన్ని గంటల పాటు కొనసాగుతుంది? ఎస్ రోహిత్, శ్రీరామనవమి సందర్భంగా ధూల్పేట గల్లీలన్నీ కూడా శ్రీరామనవమికి సంబంధించి హనుమాన్ శోభాయాత్రకు అయితే సిద్ధమయ్యాయని చెప్పాలి. సో కొద్దిసేపటి క్రితం ఇటు ఆకాష్పురి హనుమాన్ టెంపుల్కి కూడా ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను కూడా మొదలుపెట్టారు. చూడొచ్చు, పూర్తిగా ధూల్పేట గల్లీలన్నీ కూడా ఎక్కడికక్కడ కాషాయమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకొని జై శ్రీరామ్ నినాదాలతోని ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేందుకైతే ఎక్కడెక్కడి నుంచో నగర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేందుకైతే వచ్చారనే చెప్పాలి. సో ప్రతి ఏటా కూడా ఇంతే అంగరంగ వైభవంగా ఇటు రాజాసింగ్ అయితే ఈ యొక్క శోభాయాత్రని నిర్వహిస్తూ ఉంటారు. సో ప్రధానంగా మొదట ఈ యొక్క శోభాయాత్ర సీతారాం బాగ్లో మొదలవుతుంది. అనంతరం ఇక్కడ ఆకాష్పురి టెంపుల్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ సీతారాం బాగ్ నుంచి ఈ యొక్క శోభాయాత్ర మొదలైపోయింది. సో కొద్దిసేపటి క్రితం ఇటు ఆకాష్పురి టెంపుల్ నుంచి కూడా హనుమాన్ ఆలయం నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్ర అయితే మొదలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇటు ఎమ్మెల్యే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించినటువంటి తర్వాత ఈ యొక్క శోభాయాత్రని ప్రారంభించారు. అయితే ఇటు సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా కొనసాగేటువంటి ఈ యొక్క శోభాయాత్ర అనేది ఈరోజు సుమారుగా 3 గంటల వరకు ప్రారంభమైందనే చెప్పాలి. ఇక్కడి నుంచి రాత్రి 10-11 గంటల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ యొక్క శోభాయాత్రలో పాల్పంచుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇటు సీతారాం బాగ్ నుంచి అలాగే ఇటు గాంధీ స్టాచ్యూ నుంచి బేగం బజారు ఛత్రి వరకు చేరుకుంటుంది. ఛత్రి దగ్గర ఇద్దరు ఇటు సీతారాం బాగ్ నుంచి వచ్చినటువంటి శోభాయాత్ర అలాగే రాజాసింగ్ శోభాయాత్ర రెండూ కూడా ఛత్రి దగ్గర కలుసుకుంటాయి. అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఇటు కోటి మీదుగా అలాగే ఇటు హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఈ యొక్క శోభాయాత్ర. సో ఈ శోభాయాత్రలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులందరూ ఈ శోభాయాత్రలో పాలు పంచుకునేందుకు పెద్ద ఎత్తున ఇటు ధూల్పేట్ గల్లీలకైతే చేరుకున్నారనే చెప్పాలి. ఒక పక్క సీతారాం బాగు, మరొక పక్క ఈ యొక్క ధూల్పేట రెండు ఏరియాలు కూడా పూర్తిగా కాషాయమైపోయినాయని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హిందూ నగరంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ శోభాయాత్రలో పాలు పంచుకునేందుకైతే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు. ఈవెన్ వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్పంచుకునేందుకంటే ఈ యొక్క శోభాయాత్రలో పాల్పంచుకునేందుకైతే పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో చూడొచ్చు, మొత్తం డీజే మోతలతోని అలాగే మొత్తం అంతా కూడా దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ శోభాయాత్రని చూసేందుకైతే వస్తుంటారు. సో అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్న నంది ముసలిగూడ కిషన్ బాగ్. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చారా? అక్కడ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతిసారి వస్తాం. ఇప్పటి సందని అది రాసింగ్ వచ్చినప్పటి సంది మాకు ప్రతిసారి రావాలనిపిస్తుంది. మాకు ఆయన జులుస్ అంటేనే మాకు చాలా ఫేమస్ ఉంటుంది. కంపల్సరీ ప్రతిసారి వస్తూనే ఉంటాం మేము. హాయ్, నీ పేరేంటి? అనిరుద్. బోలో జై శ్రీరామ్. రోహిత్, చూస్తా ఉన్నాము చిన్న పిల్లలు అయితే చాలా సరదాగా జై శ్రీరామ్ నినాదాలతోటి సో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక్కొక్కరు ఇలాంటి ఛత్రపతి శివాజీ జెండాల్ని కావచ్చు, శ్రీరాముని జెండాల్ని కావచ్చు చేతబూని ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అయితే ముందుకు వస్తా ఉన్నారు. సో అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము లాల్ దర్వాజా అన్న. లాల్ దర్వాజా నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తామన్న. ఎట్లా ఉంది శోభాయాత్ర? ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఉంటుంది హంగామా ఉంటుంది. ఇప్పుడు గట్టిగా ఉంటుంది ఇక ఏమున్నా. అంతేనా? అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అందరికీ. మేము లాల్ దర్వాజా నుంచి వచ్చాము. రాజాబాయికి చూసి ఇప్పుడు చాలా ఆనందంగా తీర్చుకున్నాం. సో చాలా హ్యాపీగా అయినాం ఇప్పుడు వచ్చి. ఇక మీరు చూడవచ్చు మన అందరు రామ భక్తులు ఎలా ఎంత ఉత్సాహంగా ఉన్నారు. దర్శనం చేసుకున్నారా? ఇప్పుడే చేసేసి వస్తున్నాము. చాలా బాగా దర్శనం అయినాయి.
థ్యాంక్ యూ. ఇటు రోహిత్ చూస్తా ఉన్నాము, లాల్ దర్వాజా కావచ్చు, కిషన్ బాగ్ కావచ్చు, సిటీ నలుమూలల నుంచి కూడా ఈ ర్యాలీలో పాల్గొనేందుకు, ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేందుకు అయితే వస్తుంటారు. చిన్న పిల్లలు అయితే జెండాలు పట్టుకొని మరి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతోటి చాలా సరదాగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో డీజే స్టెప్పులకి, డప్పుల మోతలకి ఆ చిన్న పిల్లలు ఎంత సరదాగా గంతులేస్తా ఉన్నారో మనం చూడొచ్చు. సో ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ఈ శోభయాత్ర కొనసాగుతుంటుంది. అనేక ప్రాంతాల నుంచి ఈ యొక్క ధూల్పేట అనే కాదు, ప్రతి చోటు నుంచి కూడా ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు పెద్ద మొత్తంలో చాలా మంది యువత కావచ్చు, లేకపోతే రామ భక్తులు కావచ్చు, హిందువులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శోభయాత్రలో పంచుకునేందుకు సిటీ నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారనే చెప్పాలి. సో మొత్తానికి ఇటు కొద్దిసేపటి క్రితం ఇటు సీతారాం బాగు, ఇప్పుడు ఈ ధూల్పేట నుంచి కూడా శోభయాత్ర అయితే ప్రారంభమైపోయినటువంటి పరిస్థితి. సుమారుగా 3,000 మంది పోలీసులతోటి భారీ బందోబస్తును కూడా హైదరాబాద్ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందే ఇటు భద్రతా ఏర్పాట్లని ఆల్రెడీ సిపి సజ్జనార్ కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ఎస్ఓటి పోలీసులు కావచ్చు, అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ విభాగాలు కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి ట్రాఫిక్ డైవర్షన్ల వద్ద కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే శోభయాత్రలో వస్తున్నటువంటి హెవీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి సో ఆ ట్రక్కులకు దారి మళ్లింపు చర్యలన్నింటినీ కూడా చేశారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ముందే ట్రాఫిక్ డైవర్షన్లు నిర్వహించి సో ఈ శోభాయాత్రను అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇటు బ్యాండ్ కావచ్చు, డప్పులు కావచ్చు, అలాగే ఇటు డీజే మోతలు కావచ్చు, మొత్తం వీటి సప్పులతోనైతే ఈ ధూల్పేట్ గల్లీలన్నీ కూడా దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రోహిత్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద తేడా అని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాలతో పాటు శ్రీరాముని విగ్రహాలు, హనుమంతుని విగ్రహాలు, వీటన్నిటినీ కూడా ఈ యొక్క శోభాయాత్రలో ముఖ్యంగా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని విగ్రహ నమూనాతో పాటు కూడా ఒక నమూనాని ఈ శోభయాత్రలో పూర్తిగా ప్రదర్శనకైతే ఉంచారు. ఆ ప్రదర్శనకు వచ్చినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఇటు ధూల్పేట్ నుంచి అటు హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ వరకు ఈ యొక్క ఊరేగింపుని కొనసాగించి హనుమాన్ వ్యాయామశాల వద్ద ఈ ఊరేగింపుని ముగిస్తారు రోహిత్. రైట్ విజయ్, ప్రతి ఏడాది మాదిరిగానే హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఎమ్మెల్యే రాజాసింగ్ యాత్రలో పాల్గొంటున్నారు. ఆకాష్ పూరి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా శ్రీరామ నవమి వేళ జరగనున్న ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు.